నాయకులు ఇందూరు పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు అన్న మా పార్లమెంట్ రావాలని చెప్పి అడిగారు. నేనన్నా నువ్వే ఉంది కదా హీరోలు అక్కడ, నేను పిలుచుకునే పేరేమో ఫైర్ బాండ్. ఫైర్ బాండ్ మీరే ఉన్నారు కదా, నేను చాలా సౌమ్యంగా ఉంటాను, నీకు నాకు ఇక్కడ కలుపుతాను. లోపల కూర్చోగానే అడిగినా, నేను మా ఎమ్మెల్యే సార్ని అడిగిన, సూర్యనారాయణ గారు, నువ్వు చాలా స్లోగా ఉంటావు, మీరేమో ఫైర్ బాండ్, ఇద్దరి మధ్య నడుస్తున్నారని నేను అడిగిన. మిత్రులు మా దినేష్ కులాచారి గారు, పెద్దలు గంగారెడ్డి గారు, స్రవంతి గారు, శ్రావణి గారు, కాంతారావు గారు, ప్రకాష్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, వేదిక ఉన్నటువంటి పార్టీ నాయకులకు, మల్లికార్జున రెడ్డి గారు, మా గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కౌన్సిలర్లు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకులు, కష్టపడి పోరాటంలో ఓడిపోయినప్పటికీ కూడా ఇంతకుముందు అరవింద్ గారు చెప్పినట్టుగా ఒక ఓటమి అనేక తప్పులు ఎత్తి చూస్తుంది, ఒక గెలుపు అనేక తప్పులు కప్పి చూస్తుంది. కానీ వాళ్ళ ఎవరైతే ఓడిపోయిందో గెలిచిన వాళ్ళేం తగ్గించుకోరు, కానీ ఓడిపోయిన వాళ్ళు మాత్రం ఎందుకు ఓడిపోయినామో అనేక రకాల చర్చలు తరకాలు జరిగి ఉంటాయి. రేపటి భవిష్యత్తు పునాదులు చేసేటువంటి నాయకులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నేను కూడా ఎక్కువ తక్కువ మాట్లాడాను. నేను అరవింద్ గారి వాళ్ళ నాన్నగారు సీనన్నతో పనిచేసింది. సీనన్న ఎక్కువ మాట్లాడకూడదు, కానీ మనిషిని అల్లేటువంటి ఒక గొప్ప మానవతావాది సీనన్న. సీనన్నకి రాజకీయాల కంటే కూడా సిస్టమ్, ఒక పద్ధతిని ఆచరించినటువంటి వ్యక్తిగా ఉండే. నన్ను బాగా ప్రేమిస్తుండే, తమ్మి 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 అని చెప్పి బాగా ప్రేమిస్తుండే. నేను కొత్తగా ఎమ్మెల్యే అయినాడు, వాడు మంత్రి ఉండే. నేను ఏదైనా తీసుకొని అన్నాకి పని చేయి, డ్రింకింగ్ వాటర్ అంటే, నన్ను చూసిన తర్వాత, నా నడవడి నా మాట చూసిన తర్వాత, తమ్మి నీలాంటి వాడు తప్పక భవిష్యత్తు ఉంటుంది, నీకు నీలాంటి వాడిని సమాజం చేయాలని చెప్పి నన్ను హక్కును చేర్చుకొని నా ఎదుగుదలకి, ప్రజాక్షేత్రంలో అక్కడ పేరు రావడానికి దోహదపడ్డ మహానాయకుడు మా డీసీ అన్న. ఆ తదుపరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మహాభారత యుద్ధంలో ధర్మరాజు ఏ పాత్ర పోషిస్తాడో అదే పద్ధతిలో 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయాల సూత్రాన్ని అప్లై చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అందరినీ ఒప్పించి మెప్పించి ఇవాళ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన మహనీయుడు కూడా డి శ్రీనివాస్ గారు. ఒకసారి నేను ఆర్థిక మంత్రి అయినా, కౌన్సిల్లో వారు ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, వారు షబ్బీర్ అలీ గారు, ఇద్దరు నాయకులు ఉపనాయకులు. జనరల్గా మేము 2004 నుంచి 2014 వరకు సభలలో మా వాడి, మా వేడి, మా పోరాట పడిమ సీనన్న ప్రత్యక్ష చూసినప్పటికీ కూడా ఆర్థిక మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నేను నా బడ్జెట్ ప్రజెంటేషన్ దాని మీద ఉపన్యాసం ఇస్తున్నప్పుడు
వాడి ప్రతిపక్ష నాయకుడే ఉన్నాడు. వాడి జనరల్గా నా బడ్జెట్ని విమర్శించాలి, నన్ను విమర్శించాలి, నా పార్టీని విమర్శించాలి. కానీ ఎంత గొప్పగా ఉండాలి అన్న మాట ఏంటంటే ఇప్పటి రికార్డులలో ఉంటుంది. రాజేందర్, నువ్వు చిన్నవాడివే కానీ నా గురువు అడుగుల రాజారాం, వాళ్ళ గురువు అడుగుల రాజారాం అని చెప్పుకుంటున్నాడు. ఆయన ఆర్థిక మంత్రి చూసిన తల్లి మళ్ళీ చాలా రోజుల తర్వాత నిన్ను చూస్తున్నా అని చెప్పి చెప్పిన తర్వాత పక్కకే ఉన్న డిప్యూటీ ఫ్లోర్ లీడర్, వాళ్ళ ఫ్లోర్ లీడర్ వేసి అట్లెట్లు అంటామని చెప్పి, అంటే నేను రాజకీయాలలో ఉండాతనం ఉండాలి. ప్రతిపక్షం అంటేనే విమర్శించేది కాదు, ప్రభుత్వం అంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కలిసి చర్చించుకొని ముందుకు పోవాలి తప్ప కేవలం ప్రతిపక్ష పార్టీ అంటే విమర్శించేది మాత్రమే కాదని చెప్పి మళ్ళా 10 నిమిషాల పాటు రాజకీయాల మీద ఉపన్యాసం ఇచ్చి అందరినీ నేర్పించిన నాయకుడు డీసీ వాళ్ళు. ఇది ఒక వంతైతే ఇక ఇప్పుడు సీనియర్లు జూనియర్లు అని ఇంతకుముందు చర్చించుకొని వచ్చినాం మేము. ఎవరు సీనియర్ ఎవరు జూనియర్, పార్టీలో ఉండడం సీనియర్ కాదు, రాజకీయాల్లో ఉండడం సీనియర్. పార్టీలో ఉండడం గట్లనే ఇంతకుముందు అరవింద్ గారు చెప్పినట్టుగా ఇన్నిసార్లు మేము కూడా ఎమ్మెల్యేగా ఉన్నాం, పార్టీ ఫ్లోరర్గా ఉన్నాం. భోగస్థానం చెప్తుంది నేను అన్నా నేను ఒకటే పార్టీ పనిచేయమని. కానీ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనందరం, ఏ పార్టీ జాగీర్ కాదు, ఏ పార్టీ కాదు, ఏ నాయకుడి జాగీర్ డివిజన్ కాదు, ఏ నాయకుడి జాగీర్ అసెంబ్లీ కాదు, పార్లమెంట్ కాదు. అది ఎప్పుడు ప్రజల జాగీర్ మాత్రమే. ప్రజాస్వామ్యంలో బాసులు ఎవరంటే ప్రజలు మాత్రమే తప్ప మరొకరు కాదు. అధికారం ఉన్నప్పుడు ఎట్లా కనబడుతుందంటే, నేను చాలా ప్రభుత్వాలు చూసిన, నేను చంద్రబాబు నాయుడు గారిని చూసిన, రాజశేఖర్ గారిని చూసిన, కిరణ్ కుమార్ గారు, రోషయ్య గారు, ఇవాళ కేసీఆర్, ఇప్పుడు కేవలం చూస్తున్నా. అధికారం ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎట్లా కనబడుతుందంటే, అబ్బా ఇంకా ఇది కథ 20 ఏళ్ళు వీళ్ళే ఉంటారు, 30 ఏళ్ళు వీళ్ళే ఉంటారని చెప్పి మాట్లాడతారు. ఒకనాడు ఇదే ఇందూరు జిల్లాలో ఈ జిల్లాలో ఎవరైనా అంటే మొత్తం టీఆర్ఎస్ పార్టీ అనే ఫీలింగ్ ఉండేది. మళ్ళీ ఇంకొక పార్టీ వస్తుందని కానీ ఒక పార్టీ గెలుస్తానటువంటి భావన లేదు. కానీ ఇవాళ కాలంలో నిజామాబాద్ ప్రజలు, ఇందూరు పార్లమెంట్ పరిధిలో ప్రజలు ఆనాటి అహంకారాన్ని పొందబెట్టి ఆనాడు అరవింద్ గారిని ఇక్కడ నేను తెలంగాణ ఉద్యమంలో ఈ జిల్లాను బాగా తిరిగినవాడిని. నేను దీని ఎర్రజల్ల ఉద్యమం అప్పుడు మేమే వచ్చినాం, పసుపు ఉద్యమాలప్పుడు వచ్చినాం, చాలా పనిచేసాం. మేము తిరగడానికి చాలా లేదు. ఇక్కడ ఇందూరు జిల్లా, కరీంనగర్ జిల్లా, కొంత ఆదిలాబాద్ జిల్లా, ఈ మూడిని మొత్తం తెలంగాణలో ఒక గొప్ప పాత్ర పోషించే జిల్లాలు ఏమంటే ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలు. ముందుగా రేపటి భవిష్యత్తును దిక్సూచిగా ఉండే జిల్లాలు. మనకు మనిషి లేవకముందే 3 గంటలకో 2 గంటలకో మొట్టమొదటి కూర్చొని ఎట్లయితే మనకు కోడి కూర్చోదు, అట్లా రాజకీయాల్లో మొట్టమొదటి దిక్సూచిగా కోడి కూర్చేటువంటి లక్షణాలు కలిగిన జిల్లా నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు పోటీ చేసినప్పుడు మొత్తంలో 2 జిల్లా పరిషత్ చైర్మన్ అయితే అందులో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ నిజామాబాద్, 2వ జిల్లా పరిషత్ చైర్మన్ కరీంనగర్. ఈ రెండింటికి అంత చైతన్యం, అంత ముందు చూపు, డబ్బులకు లోగే జిల్లాలు కాదు, డబ్బులకు లోగో మద్దతిచ్చే లక్షణం ఉంటుంది ఈ జిల్లా. బలి నుంచి ఒకడే శక్తుల జిల్లా ఈ జిల్లా. ఈ జిల్లాకి మొత్తం తెలంగాణలో
మొట్టమొదటిగా ప్రాజెక్ట్ వచ్చి వ్యవసాయానికి నాణ్యకరమైన జిల్లా కాబట్టి వ్యవసాయదారు ఎప్పుడు కూడా రేషంతో ఉంటాడు, వ్యవసాయం ఎప్పుడు రేషంతో ఉంటాడు. వ్యవసాయం అన్నిటికంటే రైతు ఎప్పుడు రాజీ పడుతుంది. నువ్వు ఎప్పుడు ఎవరినైనా పక్కన చూడు, ఎవరిదైనా పెట్టుకొని చూడు, కానీ రైతుతో మాత్రం పెట్టుకోడు. ఎందుకంటే రైతు తన రక్తాన్ని చక్కగా మార్చి ఈ దేశ ప్రజల కోసం బుక్కలు రైతు కాబట్టి ఆ రైతు జిల్లా నా ఏలూరు జిల్లా కాబట్టి ఎవరి కూడా తక్కువ సాహసం ఉంటుంది, పట్టుదల ఉంటుంది, పట్టుక ఉంటుంది జిల్లా. ఇవాళ ఈ జిల్లాలో ఇవాళ మొత్తం జిల్లాలు కావచ్చు, ఈ పార్లమెంట్ కావచ్చు, గెలిచిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇందూరు నిజామాబాద్లో ఇక్కడ కార్పొరేషన్ గెలిచిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఎంతమంది వికసించి మొత్తం తెలంగాణలో రేషియో ప్రకారంగా ఎక్కువ గెలిచినటువంటి పార్లమెంట్ కూడా ఈ పార్లమెంట్ 60 ఉంటే 20 గెలిచింది. ఈ ప్రాంతం మొత్తం తెలంగాణలో కార్పొరేటర్గా కౌన్సిలర్గా ఇవాళ రేషియో ప్రకారంగా గెలిచిన జిల్లా కూడా ఇవాళ ఇందూరు జిల్లా, ఇందూరు పార్లమెంట్. కాబట్టి మీరు ఇంతకుముందు ఎంపీగా చెప్పినట్టుగా రాబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా తప్పకుండా మళ్ళీ మీరే ప్రథమ స్థానం రావాలని చెప్పి కోరుకుంటున్న ఆ ప్రథమ స్థానం కోసం మీరు ఐక్యతతో పోరాటం చేస్తారని చెప్పి భావిస్తున్నారు. కానీ ఒక బాధ అనిపించే అంశం ఏంటంటే ఒకప్పుడు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ చేస్తే ఓ ఇంటింటికి అయితే అని, ఒక ఎమ్మెల్యే అయితే అని, ఒక డిప్యూటీ అయితే అని భావించారు. కానీ ఇవాళ ఎందుకో ఆ పని చేసే సర్వీస్ చేసే పీపుల్ ఓరియంటేషన్ కలిగి ప్రజాక్షేత్రంలో ఉండేవారి కంటే కూడా డబ్బులు కూడా పాత్ర పోషించే స్థాయికి వెళ్ళింది. వాళ్ళు డబ్బులు కూడా పట్టణంగా వచ్చేసి పని వెళ్ళింది. ఈ డబ్బులని పక్కకు నెట్టి ప్రజాక్షేత్రంలో ధర్మాన్ని నిలబెట్టాలంటే మనం చేయాల్సిన పని కార్యకర్తల బలంగా గొప్పగా ఉంటే, పార్టీ బలంగా గొప్పగా ఉంటే నాయకుడు డబ్బుల కోసం ఆలోచన చేయగలుగుతారు. నేను ఇంతమంది చెప్పినట్టుగా 7 ఎలక్షన్లు కాదు 8 ఎలక్షన్లు నేను ఓడిపోయాను. ఫస్ట్ టైం నేను 9 ఎలక్షన్ మళ్ళీ పార్లమెంట్ చేసినాను. మళ్ళీ ఒక 6 ఎలక్షన్లో నేను ఇన్ఛార్జిగా పోయినా. బాన్సువాడ ఎలక్షన్ నేనే పోయింది, ఆదిలాబాద్ ఎలక్షన్ నేనే పోయింది, మహబూబ్నగర్ ఎన్నికలు రాజధాని నేనే పోయింది. ఇట్లా ఆ ఎన్నికలు మాత్రమే కాకుండా ఇవాళ మీరెట్లయితే సర్పంచ్గా, నీటి సంఘాల అధ్యక్షులుగా, నీటి సంఘాలు ఉంటే చెరువు అధ్యక్షులుగా ఉన్నాం. ఆ ఎన్నికలు కూడా 20 ఏళ్ళు చూసిన. మా దగ్గర నేను ఉన్నంత వరకు ఎన్నడూ ఒక ఎంపీ ఓడిపోలేదు, ఎన్నడూ ఒక జడ్పీటీసీ కూడా ఓడిపోలేదు, ఎన్నడూ ఒక మున్సిపల్ చైర్మన్ ఓడిపోకుండా ఎప్పుడు గెలుచుకుంటూ వచ్చాను. అంటే స్థానిక సంస్థలను గెలవడం కోసం ఏం చేయాలి, ఎట్లా ఉండాలో మేము కళలు చూసినాడు. కాబట్టి ఇవాళ నేను ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్నా. అంతిమంగా కార్యకర్తల బలంగా ఉంటే నిలబడ్డ క్యాండిడేట్ గొప్ప భరోసా ముందు పెట్టిన ఆస్కారం. గెలిచిన వాళ్ళు ఎప్పుడు కూడా నేనే గెలిచినా, నేను మాత్రమే కష్టపడ్డా, నేను ఇంకొక దాంతో గెలిచినా, దావతో గెలిచినటువంటి ఉండదు ఎప్పుడు ఉంటుంది. ఇవాళ క్యాండిడేట్ ఎంత కమిట్మెంట్ ఉంటుందో క్యాండిడేట్తో పాటుగా ఆ డివిజన్లో ప్రతి కార్యకర్త మనకంటే ఎక్కువ నిద్రపోకుండా ప్రతి ఇంటికి పోయి పనిచేస్తూనే. అందువల్ల గెలిచిన వాళ్ళు ఎవరు కూడా తప్పకుండా మీరు ఇవాళ మన కార్యకర్తల్ని మన పార్టీ మళ్ళీ ముందుకు నడిపించడంలో మీరు గొప్ప పాత్ర పోతుందని చెప్పి మనం చేస్తాం. ప్రజాప్రతినిధి నాయకులం, జిల్లా పార్టీ అధ్యక్షులం ఉంటాం, రాష్ట్ర అధ్యక్షులం ఉంటాం. కానీ పోటీ మీద మాజీ జిల్లా అధ్యక్షులకి పోటీ పెట్టుకో, మాజీ రాష్ట్ర అధ్యక్షులకి పోటీ పెట్టుకో. కానీ మాజీ కార్యక్రమం చెప్పి పోటీ పెట్టుకుంటున్నారు. మాజీ కార్యక్రమం పెట్టుకుంటారు అంటే పార్టీలో ఎన్ని సంవత్సరాలు ఎంత హోదా ఉన్నప్పటికీ కూడా రాజకీయ పార్టీకి, రాజకీయ నాయకుడికి అంతిమంగా
గెలుపోవడమే కరెక్ట్గా ఉంటుంది. ప్రజల ఆశీర్వాదంతో గెలవడమే చాలా కీలకమైన విషయం మనం మర్చిపోవద్దు. భారతీయ జనతా పార్టీ ఒక ప్రజాస్వామికమైన పార్టీ, ఒక ఆశయం కోసం ఉన్న పార్టీ, ఒక సిద్ధాంతం కోసం ఉన్న పార్టీ, కానీ జంగమైన పార్టీ కాదు. జంగమైన పార్టీ భాజపా భారతీయ జనతా పార్టీ వార్డు నుంచి మొదలుపెట్టి సర్పంచ్ వరకు, నా ఎంపీటీసీ మంత్రి మొదలుపెట్టి నా ఎంపీల వరకు, నా డిప్యూటీసీ మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, ఎమ్మెల్యే నుంచి మొదలుపెట్టి రాష్ట్ర సర్కార్ వరకు, ఎంపీటీ మొదలుపెట్టి భారత పార్లమెంట్ వరకు శాసించే సత్తా సంతరించుకోవాలి. అది మన అంతిమ ఆశ. అది లేకుండా సంపూర్ణ కాదు. ఆశ కోసం పనిచేస్తాం, కమిట్మెంట్ ఉంటుంది, దానికి ఎవరు అడిగి చెప్పరు. కానీ గెలిపే ఇవాళ ఇక్కడ ఈ జిల్లాలో ఒకనాడు ఇక్కడ ఏ పార్టీ గెలవదనే కాదా ఇప్పుడే చెప్తున్నాడు టీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయిందని. ఒక్కటే తెలిసింది, వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఎట్లుండే అంత వాళ్ళ దానికనే ఉండే. అధికారం పోవని ఎట్లయిపోయింది, కనుమరుగైపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఎట్లా గెలిచిండ్రు అని దానికి లోతులకు పోను కానీ దానికి అంతా మీ ప్రత్యక్ష శాస్త్రం కానీ స్థానిక సంస్థలలో ఎప్పుడు కూడా అధికారంలో నుండి ప్రభుత్వానికి అండగా ఉండే ఆస్కారం ఉంటుంది. నేను నా అనుభవం చెప్తున్నా, 32 జిల్లా పరిషత్తులు టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మీకు యాడ్ ఉందా? 32 జిల్లా పరిషత్, ఒక జిల్లా పరిషత్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఇలా మున్సిపాలిటీలు 90% బీఆర్ఎస్ పార్టీ గెలిచినారు. ఈ మేయర్లు కూడా వాళ్ళు గెలిచారు. కానీ ఇవాళ ఏముంది మన కట్టబెట్టి అంటే ఆనాడు 32 జిల్లా పరిషత్ గెలిచినాడు, మాకెవడెదురు అని చెప్పి అనుకున్నారు. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీకి ఏ కారణాల వల్ల గెలిచిందో రేపు మళ్ళీ రిజల్ట్ వచ్చే ఆస్కారం లేదు. ఇవాళ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇవాళ 10 ఏళ్ల తర్వాత కేసీఆర్ పొందబడాలని చెప్పి భావించదు. కానీ ఇవాళ మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ని ఇక సప్పుడు ఎంత కోల్పోయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి భావిస్తారు. వీళ్ళతో పెట్టుకుంటే మనకు వేస్తూ సందర్భం వచ్చినప్పుడు కర్రీ కాల్చి వాత పెట్టాలి, కేసీఆర్ కంటే ఎక్కువ బొంద పెట్టాలని భావిస్తారు. అందువల్ల రేపటి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ మాట్లాడారు. మీరు చూడండి, మోడీ గారిని మనం పోవడం కాదు, జనరల్గా మోడీ గారిని ఎంపీలు పోవడమో పార్టీ కార్యకర్తలు పోవడమో నాకు తెలిసి మన పార్టీ అంటే ఇష్టపడని కోట్ల మంది ప్రజలు కూడా మోడీ గారిని గౌరవిస్తారు. మోడీ గారిని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి కచ్ వరకు భాష వేరు కావచ్చు, సంస్కృతి సాంప్రదాయాలు వేరు కావచ్చు, ఆచార వివరాలు వేరు కావచ్చు. కానీ అందరికందరూ మా మోడీ మా ప్రధానమంత్రి చెప్పిన మాత్రం ఈ దేశ చరిత్రలో ఒక మోడీ గారి మాత్రమే ఆ గీతి దక్కింది. అక్కడ సంస్థల ప్రభుత్వాలు నడిచిన ఈ దేశంలో ఒక స్టేబుల్ గవర్నమెంట్ అందించి అఖండ భారత ప్రజల విశ్వాసాన్ని పొంది ఈ దేశానికి ఎవరు దిక్కు, మోడీ గారి దిక్కు అని చెప్పి ఇవాళ భావించే పరిస్థితుల్లో పార్టీలో మనకు ఇవాటి కూడా బిడ్డ మీరు రావాలి, అసెంబ్లీలో మీరు రావాలి, పార్లమెంట్లో కాదు. ఇవాళ ఏమనుకుంటున్నారంటే ఈ సర్పంచ్ ఎన్నికల నుంచి మొదలుపెట్టి ఎమ్మెల్యేల వరకు భారతీయ జనతా పార్టీ ఎక్కువ కష్టపడదేమో, కానీ మోడీ గారు అయితే తప్పకుండా గెలిపించాలంటున్నాం. ఇవాళ మోడీ గారిని ఎట్లయితే గెలిపించుకున్న వాటిలో తెలంగాణలో కూడా గెలిపించుకోవాలి. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే ఈ ప్రభుత్వం కొనసాగుతూనే స్కామ్ లేని అబద్ధాలు అనేటువంటి మంచి సుపరిపాలన మంచి ఆస్కారం మంచి భావిస్తాను. కాబట్టి ఆ గొప్ప చారిత్రక సన్నివేశంలో మనం ఉన్నాం. కాబట్టి మన కర్తవ్యం ఏంటో మనకు అర్థం కావాలి. ఇప్పటిదాకా తెలిసిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు
మా అన్న అండదానంతో గెలిచినాం అని చెప్తున్నారు. మీ అన్నదానంతో రేపు మళ్ళీ మీ అన్నదానంతో రేపు ఎమ్మెల్యే గెలవాలి, మళ్ళీ మీ అన్నదానంతో మళ్ళీ ఎంపీ గెలవాలి. ఇది సింబాలిక్ యాక్టివిటీ. మీ వెలుగులో మీరు వెలగాలి, మా వెలుగులో మీరు ఎదగాలి. మీరు మనము అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే రేపటి పార్టీ భవిష్యత్తు. కాబట్టి మీరు ఎవరైతే మనం గెలిచినామో ఆ గెలిచిన వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా నేను డివిజన్లో 10 మంది టీచర్లు కావచ్చు, 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, కానీ డివిజన్లో మీరు మాత్రం ఒక్కరే ఉంటారు, కార్పొరేట్ ఒక్కరే ఉంటారు, ఎమ్మెల్యే ఒక్కరే ఉంటారు, ఎంపీ ఒక్కరే ఉంటారు. అంత గొప్ప బాధ్యత. కాబట్టి ప్రజల ఆశీర్వాదంతో పొందిన వాళ్ళు, అది వార్డు మెంబర్ అయినా, కౌన్సిలర్ అయినా, కార్పొరేటర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా గౌరవప్రదమైనది. కాబట్టి ఆ ప్రజలు ఏ విశ్వాసంతో, ఏ నమ్మకంతో మనకి బాధ్యత ఇచ్చిందో ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని నిలబెట్టి నిజమే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిపితే నోట్లో నాలుకలాగా ఉన్నారు వాళ్ళు, మచ్చ లేకుండా ఉండని వాళ్ళు, పార్టీ కోసం పనిచేయడం కాదు, ప్రజల కోసం కూడా పనిచేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా డివిజన్లో ఉన్న ప్రజల కాలకు మునిగితే పన్నుతో సర్వీస్ చేస్తున్న విధంగా చెప్పి వాళ్ళు చెప్పుకోవాలి. కేవలం పేపర్లో వచ్చారో, టీవీలో వచ్చారో కాదు, ఇలా మౌత్ టు మౌత్ ప్రచారం అనేది చాలా పెట్టకుండా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒకసారి నచ్చితే పర్వాలేదు బిడ్డ అంటే వాళ్ళ దూరం ఉండేటువంటి ఆస్కారం లేదు. ఒక్కసారి గెలవడం చాలా తేలిక, కానీ రెండోసారి గెలవడం చాలా కష్టం. ఆ తదుపరి గెలవడం వాళ్ళకి తేలికుండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి గెలిచిన వాళ్ళం ఎక్కువసార్లు గెలిచేటువంటి వాళ్ళుగా తప్పకుండా ఉండాలని, పార్టీ ప్రతిష్ట నిలబెట్టడంలో మీ కృషి గొప్ప కూడా అని చెప్పి మనసుకుంటే కోరుకుంటూ, ఇక రేవంత్ రెడ్డి సర్కారు గురించి ఎక్కువ తక్కువ చెప్పాల్సిన సర్కారు లేదు. పేద నుంచి పోయబడ్డం అంటారు. పేద నుంచి పోయబడ్డం. నేను ఆర్థిక మంత్రి, నేను 2018లో కేసీఆర్ గారు దీన్ని డిజాల్వ్ చేయాలని చెప్పి తెచ్చబెట్టాడు. మేమన్నా ఎందుకు డిజాల్వ్ చేయాలి? 100% మనం తప్ప ఎవరు గెలిచే ఆస్కారం లేదు. ఇంత గొప్పగా ప్రజాక్షేత్రంలో ఉండి ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి పార్టీ ఎవరు లేదు, ప్రభుత్వం లేదు. మనం ఎందుకు డిజాల్వ్ చేయాలని చర్చించాం. లేదు మనం పోవచ్చు. 2019లో ఏప్రిల్ ఎన్నికలు ఉండాలి, 2018లోనే డిజాల్వ్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక స్లోగన్ ఇచ్చింది, 2 లక్షల రుణమాఫీ ఒకేసారి రుణమాఫీ చేస్తా అని చెప్పించింది. ఇలాగనే కేసీఆర్ కింద మీద అయిపోయాడు. వాళ్ళు 2 లక్షల రూపాయలు నేను కింద మీద కాదు, వాళ్ళు వచ్చేది కాదు, నా ఇచ్చేది కాదు. నీ భాషలో చెప్పండి, కత్తి కాదు, నా నెత్తి కాదని చెప్పాడు. చెప్పగానే నీ మాట అంటే మేము కథమైపోతాం, మేము కూడా చేయాలి. నేను ఆర్థిక మంత్రి, నేనన్నా 5,000 కోట్లు కూడా అదనంగా ఖర్చు పెట్టే శక్తి తెలంగాణ కోల్పోయింది. నేను ఆర్థిక మంత్రిని చెప్పడం ధర్మంగా చెప్తున్నా. అంటే లేదు, నేను ₹1,00,000 రుణమాఫీ చేస్తాను, 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాను, ఇట్లా హామీ ఇచ్చింది. ఆ హామీలు అమలు కావాలంటే ఒక 30 నుంచి 40,000 కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు కావాలి. ఫస్ట్ ఇయర్లో రుణమాఫీ చేస్తే ఎక్కువ కావాలి. కానీ 40,000 కోట్లు ఎక్కడ చేస్తా అంటే నేను చేసిందా? కేసీఆర్ రైతు రుణమాఫీ చేసిందా? ఇచ్చిందా? 4,000 రూపాయలు వృత్తి ఇచ్చిందా? కానీ ఈయన రుణమాఫీ 40,000 కోట్లు, నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు, అదొక 16,000 కోట్లు, మా ప్రతి ఆడబిడ్డకి 2,500 రూపాయలు, అదొక 20,000 కోట్లు. ఇట్లా లెక్కెళ్తే 1,00,000 కోట్లే. నేను ఎన్నికల పరిసరాల్లో ఉన్నా, నేను ఒక మాట అన్నా, నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసినా మీ అంత అనుభవం నాకు లేకపోవచ్చు, కానీ ఈ 1,00,000 కోట్ల రూపాయల హామీ అమలు కాదని ఒడ్డెక్కడాక ఓడమల్లప్ప, ఒడ్డెక్కడాక బోడమల్లప్ప అని చెప్పారు. ఆయన అన్న మాట ఏంటంటే, గింత తులుకప్పుగా కూడా 40,000 రూపాయలు వస్తే నేను రుణమాఫీ చేస్తా అని చెప్పాను. అప్పుడు 40,000 రూపాయలు లెక్క ప్రకారంగా, ఆనాడు లెక్కల ప్రకారంగా వాళ్ళ రుణమాఫీ డబ్బుల విలువ 40,000 కోట్ల రూపాయలు. రుణమాఫీకి 40,000 కోట్ల రూపాయలు హైదరాబాద్లో ఇంత ముక్క పూల ముందే వస్తా అని చెప్పాను. ఇచ్చిన డబ్బని కూడా ఇచ్చిన అడగలే, అల్లికల్లి సురక్షణ. కొత్త పెన్షన్ లేవు, 2,500 మహిళలకు లేదు, 4,000 నిరుద్యోగ వృత్తి లేదు,
మొన్ననే ధర్నా చేసినాం. 12,000 కోట్ల రూపాయలు ఉద్యోగులుగా రిటైర్ అయిన వాళ్ళ బెనిఫిట్ చేయడానికి లేదు, సత్తలేదు. ఇట్లా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇవాళ బిల్లు సర్పంచ్ చేసిన, కౌన్సిల్ చేసిన బిల్లు రావాలంటే 12% 15% లంచం మీద తప్ప ఏమి గౌరవపడబడుతున్నమాట వాస్తవంగా. సర్పంచులుగా బిల్లుకు రావాలని చెప్పి మందు డబ్బా పట్టుకొని కలెక్టర్ జరుగుతుంది. రికార్డు పడుతుంది. అందుకనే దానికి పని అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు కదా, రేవంత్ రెడ్డి జేజమ్మది వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అమలు చేయదు. కాబట్టి భవిష్యత్తు మనమే. కాబట్టి దయచేసి మనం కలిసి వచ్చిన నిజామాబాద్ జిల్లా, రేపు మీతో పాటుగా ఆదిలాబాద్ జిల్లా, కర్నూలు జిల్లా, యావత్ తెలంగాణకు ఆదర్శవంతంగా ఉంది. ఈ గడ్డ మీద కాశాయిగా ఎదగడంలో మోడీ గారి నాయకత్వంలో ఏదైతే గర్వించే పద్ధతిలో పరిపాలన కొనసాగుతుందో ఇక్కడ కూడా ఆ పరిపాలన తెచ్చుకుందామని చెప్పి మనం చేస్తున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి.